అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో సితార అనే అమ్మాయి ఉంటుంది. సితార కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది. ఆమె భర్త పేరు చంద్రం. అత్త ధనమ్మ కోడల్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. సితార జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది. చంద్రం భార్యని బాగా చూసుకునేవాడు. అలా 3 నెలలు సరదాగా గడిచిపోతాయి. చంద్రం ఏ పనికి పోకుండా ఇంట్లోనే ఉంటాడు. ఏవండి, నా కోసం ఎన్నాళ్ళని ఏ పనికి పోకుండా ఇంట్లోనే ఉంటారు? నేనిక్కడి వాతావరణానికి అలవాటు పడ్డానులేండి. మీరు పనికి వెళ్ళండి. నేనేనాడు పనికి పోయానని ఈ రోజు కొత్తగా పోవడానికి? మనదంతా రాజా బతుకు. పాపం ఈ అమాయకురాలికి తెలియదు కదా. అవును, మరి తెలిస్తే నన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? వచ్చి వచ్చి గుంతలో పడింది అని అనుకుని లోపల నవ్వుకుంటాడు. ఏంటండి, ఏమీ మాట్లాడరు కొద్ది రోజులు ఆగాక పోతానులే అని సితార మాటలు దాటేసి బయటికి వెళ్లిపోతాడు. సితార కూడా నమ్మేసింది. అదంతా పక్కనే ఉండి వింటున్న అత్త ధనమ్మ, ఇప్పుడు ఈ కోడలికి ఏం చెప్పాలి? నిజం తెలిస్తే కాపురం చెయ్యనని పుట్టింటికి పోదు కదా. అసలే వీడి గురించి తెలిసి ఎవ్వరూ పిల్లనివ్వకపోతే చివరికి ఎలాగోలా ఈ సంబంధం కుదిరింది అని భయపడుతూ ఉంటుంది. అత్తయ్య, మీకు క్యారేజ్ కట్టమంటారా పొలం పోవడానికి? ఆ కట్టమ్మా. అమ్మ కోడలా, మొగుడు ఎట్టాంటోడై సరే పెళ్లి చేసుకుని అత్తారింటికొచ్చాక సర్దుకుపోయి బ్రతకాలని నా అభిప్రాయం. నువ్వేమంటావ్? అంతే కదత్తయ్యా, దేవుడు రాసిన 3 ముళ్ళ బంధాన్ని ఎన్ని ఇబ్బందులొచ్చినా తెంపుకోకూడదు. జాగ్రత్తగా సంసారాన్ని గాడిలో పెట్టుకోవాలి. అదే భార్య లక్షణం. ఆ బాగా చెప్పావమ్మా. అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నారత్తయ్యా? ఊరికేనే పెళ్ళైన తరువాత అత్తగా ఇలాంటి విషయాలు చెప్పటం నా బాధ్యత కదమ్మా. సరే అత్తయ్యా. అలా మరికొన్నాళ్లు గడుస్తుంది. ఒకరోజు మనసులో సితారా, ఏంటీనా ఏ పనికి పోకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు? ఇప్పటి వరకు అంటే పెళ్ళైన కొత్త కాబట్టి ఇంట్లో ఉన్నాడు. పాతబడినా కూడా ఉంటున్నాడేంటి? అడిగితే ఏమనుకుంటాడో ఏంటో అని లోపల మదన పడుతూ ఉంటుంది. ఒకరోజు సితార ఆ ఊళ్ళో ఒక పేరంటానికి వెళ్తుంది. పేరంటానికి పిలిచిన ఆవిడ అప్పటి వరకు అందరి ఆడవాళ్ల కాళ్లకు పసుపు రాస్తుంది. కాని సితార దగ్గరికి వచ్చేసరికి, ఇదిగో అమ్మాయి, నువ్వే రాసుకో. సితారకి ఆవిడెందుకలా అనిందో అర్థం కాలేదు. బాధపడింది. అప్పుడు పక్కనే ఉన్న కల్పన, ఏంటి తెల్లమొహం వేసుకుని అలా చూస్తున్నావు? ఆవిడ చేసింది సరైన పనే కదా. మొగుడిని బట్టే పెళ్ళానికి గౌరవం ఉంటుంది. ఏమంటావు ప్రియాంక అని పక్కనున్న అమ్మాయిని అడుగుతుంది. అంతే కదా మరి, నువ్వెలాంటి వాణ్ణి కట్టుకున్నావో నీకు కూడా అలాంటి గౌరవమే దక్కుతుంది. అయినా నీకు పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ దొరకలేదా ఏంటి? వాణ్ణి పెళ్లి చేసుకున్నావు? కాస్త మర్యాదగా మాట్లాడండి. వాడు వీడు ఏంటి? అతను నా భర్త. ఏంటి మర్యాద? అది నీ మొగుడికి ఈ ఊళ్ళో లేదని నీకింకా అర్థం కాలేదా? వాడికుంటే నీకుండేది. నీ మొగుడు ఒక పనికి మాలిన వెధవ. ఏ పని చెయ్యడు. తల్లి కష్టాన్ని తేరగా తిని బల్లదూర్లు తిరుగుతాడు. మరి అలాంటి వాణ్ణి చేసుకున్న నీకు మర్యాదలా ఉంటుందనుకున్నావు? అది విన్న సితార ఆశ్చర్యపోతుంది. మనసులో, అందుకేనేమో ఆయన పనికి పోవటం లేదు. ఆ రోజు అత్తయ్య కూడా అందుకే నాతో అలా అంది. నిజం తెలిసి పుట్టింటికి పోతానేమోనని భయంతో అలా చెప్పినట్టుంది అని ఏడుస్తూ ఇంటికెళ్తుంది. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? ఊరి ఆడవాళ్లు అవమానించారు. ఎందుకు? పద, వాళ్ళ సంగతి చెప్తాను. ఏం చెప్తారు? నా కొడుకు పనికి మాలిన వాడైతే మీకేంటి? నా కోడల్ని ఎందుకు అవమానించారని అడుగుతారా? ఏమని అడుగుతారు? చెప్పండి అత్తయ్యా. కోడలికి నిజం తెలిసిపోయిందని బిక్కమొహం వేస్తుంది ధనమ్మ. నోరు మెదపకుండా మౌనంగా ఉంటుంది. మాట్లాడండి అత్తయ్యా. నన్ను క్షమించమ్మా. వాడు పనికి మాలినవాడు అనే విషయం దాచి పెళ్లి చేశాను. తల్లిని కదా, స్వార్థంతో అలా చేశాను. పెళ్ళైనాకైనా వాడు మారి బాధ్యత తెలుసుకుని పని చేస్తాడనుకున్నాను. కాని అలాగే ఉండిపోతాడనుకోలేదు. అమ్మ కోడలా, ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. పుట్టింటికి పోవద్దమ్మా అని బ్రతిమాలింది. భయపడకండి అత్తయ్యా, నేనెక్కడికి పోను. అయినా మనకు ఆస్తులు లేవు.
కష్టపడకపోతే ఎలా? ఆయనకసలు ఈ బద్ధకం ఎలా అలవాటైంది? ఏం చెయ్యమంటావు కోడలా? ఒక్కడే కొడుకాయే. గారాబం చేశాను, వాడిలా తయారయ్యాడు. పైగా మీ మావయ్య కూడా లేకపోవడంతో వాడికి భయం లేకుండా పోయింది. మొక్కై వంగనిది మానయ్యాక వంగుతుందా? మీరాయనకి చిన్నప్పుడే భయం భక్తి చెప్పుంటే దారిలోకొచ్చుండేవాడు. అప్పుడే ఇంటికొస్తాడు చంద్రం. అన్నం పెట్టు సితారా, ఆకలవుతుంది. సిగ్గుశరం లేదు నీకు? తిండలా మింగుడు పడుతుంది. నోరు జాగ్రత్త. ఊర్లోకి పోవాలంటేనే నాకు మొహం కొట్టేసినట్టుంటుంది. వయసు మీద పడిన కన్న తల్లి కష్టపడుతుంటే కూర్చుని తింటారా? ఏ కష్టం చేయని మీలాంటి బద్ధకస్తుడికి పెళ్లి పెళ్ళాం ఎందుకట? చంద్రం అవమానంతో తలదించుకున్నాడు. కట్టుకున్న భార్య మనసులో స్థానం సంపాదించుకోలేని భర్త భర్తే కాదు. ఏం చేయమంటావు? పని చేయాలని నాకు ఉంటుంది, కానీ పనిచ్చేదెవరు? ఊళ్ళో వాళ్ళందరి దృష్టిలో నేనొక వెధవని, పని చేత కాని దద్దమని అలా ముద్ర పడిపోయింది. ఏవండి, మారాలని మీకు మనసులో బలంగా ఉంటే అవకాశం అదే దొరుకుతుంది. ఉంది, ఏ పనైనా చేస్తాను. అది విని ధనమ్మ సంతోషించింది. సరే, నాతో రండి అని భర్తని తీసుకుని ఊళ్ళో వాళ్ల దగ్గరికి వెళ్లి పనడుగుతుంది. ఏంటి, ఈ పానికి మాలినోడికి పనా? ఓ పోవమ్మా. ఆయన మారిపోయాడు బాబాయ్ గారు. సూర్యుడు పడమరుదయిస్తున్నాడని చెప్పినా నమ్ముతాను గాని వీడు మారాడంటే మాత్రం ససేమిరా నమ్మను అని అందరూ హేళన చేస్తారు. ఇద్దరూ బాధగా ఇంటికొస్తారు. ఇందులో ఊరి వాళ్ళ తప్పేం లేదు. నేనే అలా అందరి దృష్టిలో అపనమ్మకం కూడగట్టుకున్నాను. నిజమే, కానీ బ్రతిమాలుతుంటే ఒక అవకాశం ఇవ్వకుండా ఉండడం కూడా వాళ్ల తప్పే కదా. ఇప్పుడేం చేద్దాం కోడలా? ఏవండి, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ల కళ్ళ ముందే మీ పనితనం చూపించాలి. వాళ్ల నోటికి తాళం వెయ్యాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఒక ఉపాయం వస్తుంది. ఏవండి, మనం పచ్చగడ్డి వ్యాపారం చేద్దాం. ఆ మాట విని ధనమ్మ చంద్రం అయోమయంగా మొహాలు చూసుకుంటారు. మీరు సరిగ్గానే విన్నారు. మన ఊళ్ళో పచ్చగడ్డి ఎవరు కొంటారు కోడలా? మనోళ్ళలో కాదత్తయ్యా, పట్నంలో. అక్కడుండే పశువులకి పచ్చగడ్డి దొరకటం చాలా కష్టం. కాబట్టి మనం అడవిలో ఉచితంగా దొరికే పచ్చగడ్డి కోసి మోపులు కట్టి అమ్ముదాం నువ్వేం చెప్పినా చేస్తాను సితారా అని ముగ్గురు అడవికి వెళ్లారు. చంద్రం కొడవలితో పచ్చగడ్డి కోస్తుంటే సితారా ధనమ్మ మోపులు కడుతుంటారు. తర్వాత ఆ గడ్డి మోపులు పట్నం తీసుకెళ్తారు. అక్కడ పశువుల యజమానులు ఎగబడి కొంటారు. చేతి నిండా వచ్చిన డబ్బు చూసి ముగ్గురు సంతోషిస్తారు. చంద్రం కళ్ళలో కన్నీళ్లొస్తాయి. ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బుని తాకినప్పుడు కలిగే అనుభూతి ఎంతో గొప్పది సితారా. ఇప్పుడు నేను ఆ అనుభూతిలో ఉన్నాను. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. పనికి మాలిన వాడైన నన్ను పనివంతుణ్ణి చేశావు. నన్ను నేను గౌరవించుకునేలా చేశావు. నా కోడలు బంగారం అని కోడల్ని మెచ్చుకుంది ధనమ్మ. అలా వాళ్ల పచ్చగడ్డి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి. అది చూసి ఊరి వాళ్ళు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటారు. వాళ్ళకి బుద్ధొస్తుంది. చంద్రంని సితారని క్షమాపణ అడుగుతారు. చంద్రం, సితారా, ధనమ్మ సంతోషంగా జీవిస్తుంటారు. ఒక ఊళ్ళో సత్యవతి అనే అత్తకు సితారా, శాంతి అనే 2 కోడళ్లున్నారు. వాళ్ళు కాస్త పల్లెటూరి రకాలు, కానీ ఇంటి పని వంట పనిలో మాత్రం నెంబర్ 1. వంక పెట్టడానికి వీల్లేదు. ఒకరోజు సత్యవతి 2 కోడళ్ళు తయారై ఉంటారు. అత్తయ్య, పేరంటానికి ఆలస్యమవుతుంది, బయలుదేరుదామా? మన పక్కింటి తాయారు ఆమె కోడలు సౌజన్యని కూడా కలుపుకొని వెళ్దామే. అమ్మో, మేమా సౌజన్యతో కలిసి రామత్తగారు. ఎందుకే? మీకు తెలీదు, ఆ సౌజన్య వట్టి డాబు మనిషి. ఎప్పుడు తన గురించి తను గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. తనే తెలివైనది, తనకంటే తెలివైన వాళ్ళెవరూ లేరు. పైగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న దాన్నని తన తోటి వాళ్ళని తక్కువ చేసి హేళనగా మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడితే మీకే నష్టం రాదులే. కనీసం అలా అయినా మీకు రోషం వస్తుంది. అయినా అసలు అలాంటి వాళ్లతోనే స్నేహం చెయ్యాలి. అప్పుడు మీరు దానిలాగా తెలివైన వాళ్లలాగా మారుతారు. వద్దత్తయ్యా,
కావాలంటే మీరు ఆ తాయారుపునితో కలిసి రండి, మేమిద్దరం వెళ్తాం. ఆ అత్తగారినైనా నేను మీ వెంట రాకుండా మీ ఇద్దరిని పంపిస్తే ఏం బావుంటుందే? సరే పదండి వెళ్దాం అని వాళ్ళు ముగ్గురు పేరంటానికి వెళ్ళిపోయారు. అక్కడున్న భూలక్ష్మి, సత్యవతక్క, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. ఎందుకే? ఎందుకేంటే పెళ్ళై ఇన్నాళ్ళైనా సరే ఇప్పటికి కూడా నీ కోడళ్ళు నీ కొంగు పట్టుకొని తిరిగేలా చెప్పు చేతల్లో పెట్టుకున్నావు. ఎక్కడికొచ్చినా ఇద్దరినీ వెంటేసుకొని వస్తావు. మరి సత్యవతంటే ఏమనుకున్నావు అని గర్వంగా ఫీలైంది. అప్పుడే అక్కడికి తాయారు తన కోడలితో కలిసొచ్చింది. వాళ్ళిద్దరూ చాలా స్టైల్గా రెడీ అయ్యారు. అప్పటి వరకు సత్యవతిని పొగిడిన భూలక్ష్మి, తాయారక్కా, ఇది నువ్వేనా? ఆహా, ఎంత స్టైల్గా రెడీ అయ్యావు. నా కోడలే నన్నిలా స్టైల్గా తయారు చేసింది. అమ్మో, నీ కోడలి తెలివి ఈ ఊళ్ళో ఏ కోడళ్ళకి లేదు. తాయారు పక్కనే ఉన్న సత్యవతిని చూసింది. ఏంటి సత్యవతి అక్క, పిలవకుండానే వచ్చేసావు? నువ్వు వెళ్ళుంటావని వచ్చేశాన్లే. తాయారు మెడలో ఉన్న హారం సత్యవతి చూపుని ఆకర్షించింది. ఏంటే తాయారు, నీ మెడలో ఏదో మిలమిలా మెరిసిపోతుంది. హారం అంటూ దాన్ని చూసుకుని మురిసిపోయింది తాయారు. నువ్వు అదృష్టవంతురాలివి. ఒక్కడే కొడుకు, అయినా నీకు హారాలు చేయిస్తున్నాడు. నాకిద్దరు కొడుకులున్నా ఏ ఉపయోగమూ లేదు. నువ్వు పొరపాటు పడ్డావు. ఇది చేయించింది నా కొడుకు కాదు. మరింకెవరు చేయించారు? నా కోడలు. నీ కోడలా? తనకంత డబ్బెక్కడిది? నా కోడలంటే ఏమనుకుంటున్నావు? ఈ ఊళ్ళోనే నాలాంటి కోడలు ఎవ్వరికీ లేదనుకో. చాలా తెలివైంది, బాధ్యత గలది. అంతే కదా పిన్నిగారు, ఈ రోజుల్లో భర్త ఒకడే సంపాదిస్తే ఇల్లు గడిచేది ఎలా చెప్పండి? భార్య కూడా బాధ్యతగా ఉండాలి. వంట చేసి ఇంటి పనులు చేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే సరిపోతుందా అని సితారా శాంతిని చూస్తూ వెటకారంగా అంది. అది అర్థమైన శాంతి, సితారా సౌజన్యపై కోపంగా ఉంటారు. బాగా చెప్పావమ్మా. ఈ సత్యవతికి ఉన్నారు ఇద్దరు కోడళ్ళు, ఎందుకు దేనికి పనికిరారు. ఆ మాట సత్యవతికి చాలా అవమానమనిపించింది. కోడళ్ల వైపు కోపంగా చూసింది. సితారా, శాంతి ఇద్దరూ అత్తగారి కోపాన్ని చూసి తలదించుకున్నారు. ఇంతకీ ఏం చేసి సంపాదిస్తున్నావమ్మా? తెలివితేటలుండాలి గాని ఏం చేసైనా సంపాదించొచ్చు. తెలివితేటలు లేని మబ్బు కుడుములకి ఇదంతా ఎలా తెలుస్తుందిలే అని మళ్లీ శాంతి సితారలని అంటూ చూస్తుంది. ఈ విషయం అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. నువ్వెవరిని చూసి ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైందిలే అమ్మాయి. సితార చెవిలో చిన్నగా శాంతి, చూసావా అక్క, అది కావాలనే మనల్ని అందరిలో అవమానిస్తుంది. దాని టైం నడుస్తుంది, ఏం చేస్తాను చెప్పు. నేను సిటీలోని 2 రెడీమేడ్ షాప్ల నుండి బ్లౌజులు తెచ్చి వాటికి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి అమ్మేస్తాను. దానికి వాళ్ళు నాకు జీతం ఇస్తారు. ఆహా, ఎంత గొప్ప తెలివైన అమ్మాయి. ఏం సత్యవతక్క, నువ్వు కూడా నీ కోడళ్ల చేత ఇలాంటి పని చేయించరాదు? కోడళ్ళని వెంటేసుకొని తిరిగితే సరిపోతుందా? ఇలాంటివి కూడా నేర్పించాలి. సత్యవతి పిన్నిగారి కోడళ్ళలాగా తిని కూర్చునే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టముండదు. అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోను. అలాంటి వాళ్ళు జనాభా లెక్కలకే తప్ప మరింక దేనికి పనికిరారు అని చాలా అవమానంగా మాట్లాడింది సౌజన్య. ఆ మాటకి అక్కడున్న అమ్మలెక్కలంతా పకపక నవ్వారు. సితారా, శాంతికి పట్టరని కోపం వచ్చింది. అయినా అణుచుకుంటారు. సత్యవతికి వాళ్లంతా నవ్వటం చాలా బాధ కలిగించింది. ఫంక్షన్ మధ్యలోనే ఇంటికొచ్చేసింది. కోపంగా హాల్లో కూర్చుని ఉంటుంది. సితారా, శాంతి అత్తగారి దగ్గరికి వెళ్తారు. అత్తయ్య, భోజనం వడ్డించమంటారా? భోజనం కాదే, ఇద్దరూ కలిసి కాస్త విషం పెట్టి చంపండి నన్ను. ఈరోజు జరిగిన అవమానం మర్చిపోయి భోజనం ఎలా చేయమంటారు? మీలాంటి కోడలని తెచ్చుకున్నందుకు నాకిలాంటి అవమానం జరగాల్సిందే. అంతమందిలో ఆ తాయారు కోడలు అవమానించింది మిమ్మల్ని కాదే, నన్ను. నాతో మాట్లాడకండి, నన్ను ప్రశాంతంగా వదిలేయండి అని చికాగ్గా అంటుంది. సితారా, శాంతి ఇద్దరూ అక్కడి నుండి పక్కకెళ్ళిపోతారు. అక్క, ఎలాగైనా మనం అత్తయ్య గారి పరువు నిలబెట్టాలి. ఆవిడ బాధలు పోగొట్టాలి. అంతేకాదు, ఆ సౌజన్యకి కూడా బుద్ధి చెప్పాలి. మనల్ని దేనికి పనికిరాని వాళ్లలాగా లెక్క కడుతుందా అది? సంపాదిస్తున్నానని పొగరక్క దానికి. అందుకే మనం కూడా సంపాదించగలమని నిరూపించాలి. దాని తిక్క కుదర్చాలి. పొగరు దించెయ్యాలి. ఎవరి టాలెంట్ వాళ్ళదే. వంటలో మనిద్దరినీ ఈ ఊళ్ళో కొట్టేవాళ్లే లేరు కదా. అవునక్కా. దాన్నే మనం ఆయుధంగా చేసుకుందాం. ఎలా?
ఇది వర్షాకాలం కదా, ఈ చలికి పప్పు చారుతో తినటం జనాలకి నచ్చదు. వేడివేడిగా నోటికి రుచికరంగా ఉండేలా ఏదైనా తినాలనుకుంటారు. అవునక్కా, నువ్వు చెప్పేది నిజమే. మన ఊళ్ళోని చాలా మంది పక్కూరెళ్ళి వేడివేడి కోడి బిర్యానీ తినొస్తున్నారంట. అయితే అది మనమే చేద్దాం. ఐడియా బావుందక్కా, కానీ వాళ్ళు రుచి చూసిన వంటనే మనం పెడితే అందులో మన ప్రత్యేకత ఏముంది మన దగ్గరొచ్చి తినడానికి? అయితే మరేం చేద్దాం? అక్కా, నీది రాయలసీమ కదా, నువ్వు రాగి ముద్దతో నాటుకోడి బిర్యానీ బ్రహ్మాండంగా చేస్తావు. కానీ అది ఒక్కసారి మన ఊరి వాళ్ళకి రుచి చూపించావంటే వేళ్లు నాక్కుంటూ ఎగబడి తింటారు. అప్పుడు మన వ్యాపారం సూపర్ హిట్ అవుతుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పద, రాగి ముద్ద నాటుకోడి బిర్యానీ వండుదాం అని తోడికోడళ్ళిద్దరూ ఇంటి ముందు వర్షంలో టెంట్ వేసి రాగి ముద్ద నాటుకోడి బిర్యానీ వండి అమ్ముతుంటారు. నాటుకోడి బిర్యానీ రుచికి ఊరివాళ్లంతా ఎగబడి తింటుంటారు. కోడలా, ఇది విన్నావా? ఆ సత్యవతి కోడళ్ళు నాటుకోడి బిర్యానీ చేసి అమ్ముతున్నారంట. చాలా బావుందని ఊరివాళ్లంతా ఎగబడి తింటున్నారంట. విన్నానత్తయ్యా. అది ఎంత నిజమో మనం కూడా వెళ్ళి చూద్దాం పదా అంటూ అక్కడికెళ్తారు. అక్క, చూసావా ఆ సౌజన్య మన తెలివితేటలు చూసి ఎలా కుళ్ళుకుంటుందో? సత్యవతి కూడా అప్పుడే అక్కడికొచ్చింది. అత్తయ్య గారు, ఇదిగోండి ఈరోజు మన కలెక్షన్ అని నాటుకోడి బిర్యానీ అమ్మగా వచ్చిన డబ్బు కొంత అత్తగారి చేతిలో పెడతారు. అది చూసి సంబరపడింది సత్యవతి. తాయారు పిన్నిగారు, మా ఒక్కరోజు సంపాదన మీ కోడలు సౌజన్య నెలవారీ కష్టపడితే వచ్చే జీతం కంటే ఎక్కువే అని వెటకారంగా అంది. తాయారు సౌజన్య మౌనంగా ఉండిపోయారు. సత్యవతి, నీ కోడళ్ల గురించి తక్కువ అంచనా వేశాను. పొరపాటు పడ్డానని ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తున్నా, నీ కోడళ్ల తెలివితేటలు ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేవనుకో. చదువు లేకపోయినా ఏం తెలివి. అదేంటి, మొన్న ఈ తాయారు కోడలు సౌజన్యే అందరికంటే తెలివైనదన్నావుగా? ఆ సౌజన్య ఒకరి కింద నెల జీతానికి పనిచేస్తుంది. అది ఎదుగు బొదుగు లేని జీవితం. వాళ్ళకెప్పుడూ అవసరం లేకపోతే అప్పుడు తీసేస్తారు. కానీ మీ కోడళ్ళది సొంత వ్యాపారం. ఎంత కష్టపడితే అంత పైకొస్తారు. రెండూ ఒకటేనా ఏంటి అని సితారా శాంతిలని మెచ్చుకుంది. సత్యవతికి చాలా గర్వంగా అనిపించింది. కోడళ్ళని చూసుకుని మురిసిపోయింది. తాయారు సౌజన్య మొహం చిన్నబుచ్చుకొని సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయారు. సితారా శాంతిల రాగి ముద్ద నాటుకోడి బిర్యానీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంది.